హలో అండి, ఎలా ఉన్నారు? అనుకోని సిచ్యువేషన్ అనమాట. మా ఇంటికి నందమ్మ వచ్చింది. హ్యాపీయే, కానీ వాళ్ళు వచ్చిన తీరు బాలేదు. డకడకా వచ్చేసారు. మాకెంత చాలా భయమేసింది. ఇంట్లో ఎవరు మగోళ్ళు ఎవరు లేరనమాట. మా మామయ్య ఒక్కలే ఉన్నారు. సో మా మామయ్య కూడా టెన్షన్ అయిపోయారు. డబ్బులు ఇస్తే వద్దంట, ఎక్కువ డబ్బులు కావాలంట. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. డబ్బులు ఇవ్వగానే వాళ్ళు హ్యాపీగా పొగిడేశారు. చూడండి ఎలా పొగిడారో. ఇలాగ పేరు పెట్టుకొని పొగుడుతారనమాట. డబ్బులు తీసేసుకున్నారు, బియ్యము తీసేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. కానీ ఒక్కటే బాగాలేదు. వాళ్ళు మేము ఇచ్చిన అమౌంట్ వాళ్ళు సాటిస్ఫై అయితేనే తీసుకున్నారు అనమాట. తీసుకొని చాలా రుబాబ్గా మాట్లాడారు. మరి ఏం చేయలేకపోయాము. అలా తీసుకొని ఆ మెట్లు మెల్లగా దిగించాడు. ఎలా దిగిపోయిందంట ఆవు, షాక్ అసలు. నేను మా ఆవు కూడా ఇంతే పెద్దగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు మా మెట్లు ఎక్కడానికి ఎంత భయపడిపోద్దో. ఇది మాత్రం బాగా ట్రైనింగ్ ఇచ్చారు దీనికి. ఆయన ఎలా చెప్తే అలా వింటుంది. నాకైతే చాలా ముచ్చటేసింది. దానికి మేము ఇచ్చిన డబ్బులు దానికి తలలో పెట్టారనమాట, కొమ్ములకి 2. ఆ కొమ్ములకు తగిలించిన తర్వాత మా మామయ్య ఇట్లా తౌడిచ్చారు. భలే తినపెట్టేశాడు. చిన్న పిల్లకి తినిపించినట్టు తినిపించారనమాట. ఇట్లా తీసుకోవడం అన్నీ బాగున్నాయి, కానీ ఒకళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. అది వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. టక్మని వచ్చి వాళ్ళు డిమాండ్ చేశారు. మేము ఇవ్వకపోతే ఆయన ఫీల్ అయిపోయాడు అనమాట. తిట్టుకొని వెళ్ళిపోతున్నారు. అసలు చాలా బాధ అనిపించింది అట్లా తిడుతుంటే. ఫైనల్లీ మేము ఆయన అడిగిన అమౌంట్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. ఇది కరెక్ట్ కాదు, కానీ తప్పదు, మరి ఇవ్వాలి అంతే. విలేజెస్లో ఇవన్నీ కామన్ అనమాట. అలా డోలు తీసి రాగానే ఇంట్లో ఎవరు లేకపోయేసరికి మొత్తం ఒళ్ళంతా వణికిపోయింది అందరికీ. ఎందుకంటే చైన్ స్నాచింగ్ బాగా జరుగుతుంది ఈ ఏరియాల్లో. అందుకని బాగా భయపడిపోయాం. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.